Acha. So, very good morning, my dear friends. Now we are going to discuss about the most important topic for your CP GATE entrance 2024. So within one day, you will going to attend. So the first question is the nutrients that are required by plants in smaller quantities are considered as. మొక్కలకి అతి తక్కువ మొత్తంలో మోతాదులు ఉపయోగపడేటువంటి సూక్ష్మ అతి తక్కువ మోతాదులు ఉపయోగపడేటువంటి ఈ మూలకాలను లేదా పోషక మూలకాలను ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారు అని అడిగాడు. అప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి మనం? ఆన్సర్ ఏమని పెట్టాలి? మైక్రోన్యూట్రియంట్స్. ఏమని పిలుస్తాం? మైక్రోన్యూట్రియంట్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ మైక్రో. ఒకవేళ అంతకంటే ఎక్కువ అవసరమైతే మ్యాక్రోన్యూట్రియంట్స్. అంతకంటే ఎక్కువ అవసరమైతే మ్యాక్రోన్యూట్రియంట్స్. మొత్తం మూలకాల సంఖ్య గుర్తుపెట్టుకోండి. ఈ మ్యాక్రోన్యూట్రియంట్స్ యొక్క మూలకాల సంఖ్య 9, మైక్రోన్యూట్రియంట్స్ యొక్క మూలకాల సంఖ్య 8. ఇంతకుముందు 7 ఉండే, ఇప్పుడు 8 అయింది. సో 8వ సూక్ష్మ మూలకం ఏంటిదంటే నికెల్. నికెల్ ఇట్ ఈస్ ఏ 8th మైక్రోన్యూట్రియంట్. నికెల్ లోపం వల్ల పెకాన్ అనేటువంటి మొక్కలో మౌస్ ఇయర్ అనేటువంటి వ్యాధి వస్తుంది. నికెల్ లోపం వల్ల పెకాన్ అనేటువంటి మొక్కలో మౌస్ ఇయర్ అనే వ్యాధి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. If macronutrients and micronutrients are not available to plants, then the plants show. అసలు సూక్ష్మ మూలకాలు స్థూల మూలకాలు ఏవి లేవనుకో ఏం జరుగుతుంది? మొక్కల్లో ఏం జరుగుతుంది? బొమ్మను చూసి మీరు చెప్పచ్చు ఏం జరుగుతుంది. అబ్నార్మాలిటీస్ ఓన్లీ, నో గ్రోత్ ఓన్లీ, ర్యాపిడ్ గ్రోత్, అబ్నార్మాలిటీస్ అండ్ నో గ్రోత్. తొందరగా కనబడుతుందా నేను చెప్పేది? Normal and no growth, sir. Abnormalities and no growth. Very No good. growth. Abnormalities and no growth. Next question. Major source of mineral nutrients for the plants is obtained from. అసలు ఈ పోషక మూలకాలు ఎక్కడి నుంచి పొందుతాము? ఎక్కడి నుంచి పొందుతాము? పోషక మూలకాలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? గాలి నుంచి వస్తుందా, నీళ్ళ ద్వారా వస్తుందా, మృతిక ద్వారా వస్తుందా? దేని ద్వారా వస్తుంది? Soil, water, air. Plants growth, soil provides physical support, nutrients, water and air. And what? Carbon dioxide and ఇది రీసైకిల్ రా మెటీరియల్ ఉంది. ఇప్పుడు ఆన్సర్ ఏం పెడదాం? సాయిలా, ఎయిరా, వాటరా, డీకంపోజింగ్ ఆర్గానిక్ మ్యాటరా? ఎక్కడి నుంచి వస్తుంది? మొక్కలకి పోషక మూలకాలు ఎక్కడికి లభ్యమవుతాయి? Soil, sir. గంగోత్రి గట్టిగా. Soil, sir. Soil. Right answer. Next question. Major function of phosphorus is in the formation of. Major function of phosphorus is in the formation of. ఎక్కడి నుంచి ఫాస్ఫరస్ ఎక్కడి నుంచి లభ్యమవుతుంది? ఫాస్ఫరస్ ఎక్కడి నుంచి లభ్యమవుతుంది? Rocks, sir. ఆన్సర్ అంతేనా? ఇక్కడ ఎన్నో ఇచ్చాం చూడండి. ఫాస్ఫరస్ గిన్నున్నాయి. సో ఆన్సర్ సెల్ మెంబ్రేన్స్, సెల్ వాల్, ఎంజైమ్స్, కార్బోహైడ్రేట్స్. క్వశ్చన్ ఏంటిది? మేజర్ ఫంక్షన్ ఆఫ్ ఫాస్ఫరస్ ఈజ్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్. ఏం తయారు కావడానికి దీని ఏది ఫాస్ఫరస్ యొక్క అత్యంత ముఖ్యమైన విధి? మేజర్ ఫంక్షన్ ఏం పని చేస్తుంది? కార్బోహైడ్రేట్స్ తయారు చేస్తుందా, సెల్ వాల్ తయారు చేస్తుందా, సెల్ మెంబ్రేన్స్ తయారు చేస్తుందా, ఎంజైమ్స్ ఉంటాయా, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి? ఆన్సర్ సెల్ మెంబ్రేన్. ఎందుకు? ఫాస్ఫోలిపిడ్స్, ఏది మనకు ఏది గ్లైకోప్రోటీన్స్, ఇవన్నీ ఫాస్ఫోలిపిడ్స్ అనేటువంటివి మనకు సెల్ మెంబ్రేన్ లో మనకి కనబడతాయి. కాబట్టి ఫాస్ఫరస్ మనకు సెల్ మెంబ్రేన్ సంబంధించి ముఖ్యంగా ప్లాస్మా మెంబ్రేన్ కు తోడ్పడుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ ప్రెజెంటెడ్ ద థియరీ ఆఫ్ ఎసెన్షియల్ మినరల్ న్యూట్రియంట్స్ ఇన్ ప్లాంట్స్? నేను చెప్పలేనా క్రైటీరియా ఫర్ గంగోత్రి. అర్నాన్ అండ్ స్టౌట్ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి కరోలస్ లినియస్ ఎవరు? స్వీడన్ దేశస్థుడు,
ద్వినామ నామీకరణ పితామహుడు, ఆధునిక వర్గీకరణ శాస్త్ర పితామహుడు, స్పీసిస్ ప్లాంటారం అండ్ సిస్టమ్ ఆన్ నేచర్ అనే గ్రంథాలను రచించిండు. కృత్రిమ వర్గీకరణకు ఆద్యుడు లేదా కృత్రిమ వర్గీకరణ పితామహుడు లేదా లైంగిక వర్గీకరణ పితామహుడు, సెక్చువల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ కరోలస్ వాన్ లినేయస్. గుర్తుపెట్టుకోండి. అరిస్టాటిల్ మనకు తెలుసు, జీవశాస్త్ర పితామహుడు, సామాజిక శాస్త్ర పితామహుడు, జంతు శాస్త్ర పితామహుడు, కోడ్లు పిండాభివృద్ధి దశలను వివరించిన వాడు అరిస్టాటిల్. ఓకేనా? అర్నాన్ అండ్ స్టౌట్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ ఎబో క్వశ్చన్. ఓకేనా? మనకు ఎసెన్షియా ఆఫ్ క్రైటీరియా మినరల్ న్యూట్రిషన్ కు సంబంధించిన వ్యక్తి ఎవరు? అర్నాన్ అండ్ స్టౌట్. నెక్స్ట్ క్వశ్చన్. దోస్ ఎలిమెంట్స్ హూస్ అబ్సెన్స్ ప్రివెంట్ ప్లాంట్స్ ఫ్రమ్ కంప్లీటింగ్ ఇట్స్ లైఫ్ సైకిల్ ఆర్ కాల్డ్. ఏదైతే ఒక మొక్క మూలకం గనక లేకపోతే, దాని జీవిత చక్రం గనక ఏది అసలు కంప్లీట్ చేయకపోతే లేదా ఆగిపోతే వాటిని మనం ఏమని పిలుస్తాం? ఏ మూలకాలని పిలుస్తాం? మూలకం, అత్యవసర మూలకం. ఎస్, ఎసెన్షియల్ ఎలిమెంట్ అని మనం పిలుస్తాం. ఎందుకు? ఎసెన్షియల్ క్రైటీరియా ఫర్ ది ఎసెన్షియల్ కు సంబంధించి మనం చెప్పుకున్నప్పుడు అందులో ముఖ్యంగా 3 అంశాలు ఉంటాయి. నాకు పొద్దున చెప్పారు రజని మేడం గారు. ఏమన్నారు? అది మళ్ళీ ఒకసారి గుర్తు చేయమన్నారు. ఏదేని ఒక మూలకం అది లోపిస్తే ఆ లోప లక్షణాలు మొక్కల యొక్క వివిధ భాగాల్లో కనబడాలి. నెంబర్ 2, లోపించిన మూలకం ప్లేస్ను వేరొక మూలకం భర్తీ చేయకూడదు. ఆ మూలకం లోపిస్తే తన జీవిత చక్రం ఆగిపోవాలి, మొక్క పూర్తిగా పెరుగుదల ఆగిపోవాలి. దాన్నే అలా ఉన్నట్లయితే, ఆ 3 లక్షణాలు ఉన్నట్లయితే దాన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్ గా మనం పిలుస్తాం. ఇప్పుడు అడిగిన ప్రశ్న అదే. దోస్ ఎలిమెంట్స్ whose absence prevent the plants from the completing its life cycle are called essential elements. Okay, answer is essential element. Okay, next question. Which one of the following is not a criteria for an element to be called as essential? ఇగో అర్నాన్ స్టౌట్ ఇచ్చినటువంటి మనకు ఎవరు 1939లో మనకి ఇచ్చినటువంటి ఇది అర్నాన్ అనేటువంటి శాస్త్రవేత్త మనకి ఇచ్చినటువంటి ఈ 3 పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పిన తెలుగులో ఇవి అవే. An element is considered as essential when plants cannot complete vegetative or reproductive stage of life cycle due to its deficiency. Number 1, when this deficiency can be corrected or prevented only by supplying this element. అది ఇస్తే తప్ప అది పూర్తి కాకూడదు. When the element is directly involved in the metabolism of the plant. మొక్క యొక్క జీవన క్రియల్లో అది ప్రత్యక్షంగా పాల్గొనాలి, అప్పుడు మాత్రమే దాన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్ అంటారు, లేకపోతే అను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి దీనికి అసలు? సార్ క్వశ్చన్ చెప్పారా తెలుగులో? ఎస్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్, కానిది, ఈ కింది వాటిలో కానిది ఏది? క్రైటీరియా ఫర్ ఎలిమెంట్ టు బి కాల్డ్ as ఎసెన్షియల్. ఈ కింది వాటిలో ఆవశ్యక మూలక లక్షణము కానిది అని అంటారు. ఇందులో 4గిట్లో మొదటి, ఇందులో ఒక్కటే కానిది ఉంటుంది, మిగతా అన్ని essential element అన్నమాట. నెంబర్ 1, these elements need not to take part in growth and development. ఓకేనా? అది మనకు ప్రత్యేకించి ఎట్టి పరిస్థితుల్లో కూడా అది లోపిస్తే ఆ డెవలప్మెంట్ అనేటువంటిది ఆగిపోవాలి. ద ఫంక్షన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ మస్ట్ బి నాట్ టు బి రీప్లేసబుల్. ఫంక్షన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ మస్ట్ బి నాట్ టు బి రీప్లేసబుల్. ఓకేనా? అది తిరిగి ఏది రిప్లేసబుల్ కాకూడదు. దీస్ ఎలిమెంట్స్ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ప్లాంట్స్ మెటబాలిజం. అది జీవన క్రియల్లో అది ప్రత్యక్షంగా పాల్గొనాలి. ఏ ప్లాంట్ కెనాట్ కంప్లీట్ లైఫ్ సైకిల్ వితౌట్ దీస్ ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ లేకపోతే దాని జీవ చక్రం పూర్తి కాదు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? కానిది. దీస్ ఎలిమెంట్స్ నీడ్ నాట్ టు టేక్ పార్ట్ ఇన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇది పెరుగుదల అభివృద్ధిలో భాగం కాకూడదు అని అంటారు. పెరుగుదల అభివృద్ధిలో భాగం కాకపోతే అది ఎసెన్షియల్ ఎలిమెంటే కాదు. అవునా కాదు? కాబట్టి కానిది అన్నదానికి అడిగిన ప్రశ్న కానిది అన్నదానికి మొదటిది. మిగతా 3 ఏది? ఏ అంటే మీన్స్ బిసిడి అనేటువంటిది ఎసెన్షియల్ ఎలిమెంట్స్ కి సంబంధించిన అంశం. కానిది ఏ. నెక్స్ట్, నేమ్ ద టెక్నిక్ విచ్ ఇన్వాల్వ్స్ ద గ్రోత్ ఆఫ్ ఎ ప్లాంట్ బై సస్పెండింగ్ ది రూట్స్ ఇన్ ద ఎయిర్. గాలిలో ఇలా వేళ్ళు పైన ఏది మనకు వేలాడుతూ ఉంటాయి. మనకు ఏది వేలాడదీస్తే, సస్పెండింగ్ అంటే పైనుంచి ఇలా వేలాడేటువంటి
దీన్ని మనం ఏమని పిలుస్తాం? అంటే క్వశ్చన్ చూడండి. నేమ్ ద టెక్నిక్ విచ్ ఇన్వాల్వ్స్ ద గ్రోత్ ఆఫ్ ప్లాంట్ బై సస్పెండింగ్ ది రూట్స్ ఇన్ ద ఎయిర్. గాలిలో వేర్లు పెరుగుదలను సస్పెండ్ చేసేటువంటి టెక్నిక్ ఏమని పిలుస్తారు? డిఫ్యూజన్ అంటారా, ఆస్మాసిస్ అంటారా, హైడ్రోఫోనిక్స్ అంటారా, ఏరోఫోనిక్స్ అంటారా? గాలిలో హైడ్రోఫోనిక్స్ అంటే వాటర్ లో సార్. సాయిల్లెస్ కల్చర్ అంటారు దాన్ని. హైడ్రోఫోనిక్స్ ని సాయిల్లెస్ కల్చర్, మృత్తికారహిత వర్ధనం అంటాం, లేదా జలవర్ధనం అని అంటాం. ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటిది? వాతావరణం సస్పెండ్ అంటే ఎక్కడి నుంచి అది గాలిలో వేలాడుతుంటది అనమాట వేరు. అలాంటి టెక్నిక్ మనం ఏమని పిలుస్తాం? ఏరోఫోనిక్స్. మిగతా వాళ్ళు ఉన్నారా? సుప్రియ, గంగోత్రి, దీప్తి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. డెఫిషియన్సీ ఆఫ్ విచ్ మినరల్ కాజెస్ డార్క్ గ్రీన్ కలరేషన్ ఆఫ్ ద లీవ్స్? ఈ బొమ్మ ఒక్కటి మీరు గనక బాగా చూస్తే, దీన్ని కొంచెం సైజ్ తగ్గిస్తే, ఈ బొమ్మ ఒక్కటి మీకు ఏ ఎలిమెంట్ లోపిస్తే ఏ లక్షణం కనబడుతుందో ఆ బొమ్మను చూస్తే మీరు చెప్పొచ్చు. డెఫిషియన్సీ చార్ట్ ఆఫ్ ది మైక్రో న్యూట్రియంట్స్. మనకు 8 మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయని మనకు తెలుసు. ఆ 8 మూలకాల్లో ఏవేవి మనకు లోపిస్తే ఏమవుతుంది అనేటువంటిది ఇక్కడ మనకు ఈ బొమ్మను చూస్తే మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో అడిగిన ప్రశ్న ఏంటిది? డెఫిషియన్సీ ఆఫ్ విచ్ మినరల్ కాజెస్ డార్క్ గ్రీన్ కలరేషన్ ఆఫ్ ది లీవ్స్. అంటే అంటే ఆకుపచ్చగా, అంటే డార్క్ గ్రీన్ అంటే దట్టమైనటువంటి ఆకుపచ్చగా మారడంలో తోడ్పడేటువంటి, అంటే డెఫిషియన్సీ ఏ మూలకం లోపిస్తే ఆ లక్షణం కనబడుతుందని అడిగాడు. కింద చూడండి. ఫాస్ఫరస్, పొటాషియం, నైట్రోజన్, కాల్షియం. ఏంటిది ఆన్సర్? ఫాస్ఫరస్ సార్. ఆన్సర్ వెరీ గుడ్. రైట్ ఆన్సర్ ఫాస్ఫరస్. దీన్ని తెలుగులో భాస్వరం అని కూడా మనం పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాస్ ఎంజైమ్ డస్ నాట్ నీడ్ మ్యాంగనీస్ ఫర్ ఇట్స్ ఎఫిషియంట్ యాక్టివిటీ? ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ ఎంజైమ్స్ అనేటువంటివి ఈ ఈ ఎంజైమ్స్ కి సంబంధించి ఏవైతే ఈ మూలకాలకు సంబంధించి మనకు ఎఫెక్ట్ గా పనిచేయడంలో తోడ్పడుతుంది అనమాట. ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటిదంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాస్ ఆఫ్ ఎంజైమ్స్ డస్ నాట్ నీడ్ మ్యాంగనీస్ ఫర్ ఇట్స్ ఎఫిషియన్స్ యాక్టివిటీ అని అడిగాడు. ఇక్కడ మీరు చూస్తే మీరు ఆన్సర్ చేస్తారు. డిహైడ్రోజినేజ్, డీకార్బాక్సిలేజెస్, కైనేజ్, నైట్రోజినేజ్. ఆన్సర్ ఏం పెట్టాలి? నైట్రోజినేజెస్. నైట్రోజినేజ్ does not need for manganese for its effect activity. అంటే ఇవి మనకు నైట్రోజినేజ్ అనేటువంటి దానికి మనం చెప్పుకుంటాం. అంటే నైట్రోజినేజ్ ఈ మాంగనీస్ కు ఎఫెక్ట్ గా పనిచేయదు, కానీ డీకార్బాక్సిలేజెస్ కానీ, కైనేజెస్ కానీ, డిహైడ్రోజినేజెస్ కానీ మ్యాంగనీస్ ఎఫెక్టివ్ గా పనిచేయడంలో ఈ ఎంజైమ్స్ అనేటువంటివి తోడ్పడతాయి. అర్థమవుతుందా? నైట్రోజినేజ్ మాలిబ్డినం కు పనిచేస్తుంది. మాలిబ్డినం అనే మూలకానికి, ఫెర్రస్ కు కూడా పనిచేస్తుంది. ఏది? నైట్రోజినేజ్ అనే ఎంజైమ్. అర్థమవుతుందా? నైట్రోజినేజ్ అనే ఎంజైమ్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ మినరల్ న్యూట్రియంట్? ఈ కింది వాటిలో ఏది మినరల్ న్యూట్రియంట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ మినరల్ న్యూట్రియంట్? ఈ కింది వాటిలో ఏది మినరల్ న్యూట్రియంట్? కార్బనా, నైట్రోజనా, హైడ్రోజనా, ఆక్సిజన్? దీప్తి. క్రిటికల్ క్వశ్చన్ కదా. క్వశ్చన్ ఏమడిగాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ మినరల్ న్యూట్రియంట్? ఖనిజ పోషకం ఏది అని అడిగాడు. ఖనిజ పోషకం, ఖనిజ మూల పోషకం, మినరల్ న్యూట్రియంట్. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఇలా కనబడుతుంది మీకు. ఆన్సర్ ఈస్ నైట్రోజన్. ఎందుకు? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఇవన్నీ గాలి నుంచి లభ్యమవుతుంది. పోషక మూలకం నైట్రోజన్, ఇది భూమిలో నుంచి లభ్యమవుతుంది. సార్ నైట్రోజన్ గాలి ఉంటుంది కదా సార్? ఎస్,
గాలిలో ఉన్నప్పటికీ కూడా డైరెక్ట్ గాలిలో ఉండేటువంటి అణు నత్రజని మొక్కలు వినియోగించుకోలేవు. అది భూమిలో కన్వర్ట్ చేయబడి అది నైట్రేట్స్ కానీ అమోనియాగా మార్చబడ్డ తర్వాత అవి భూమిలో నుంచి వినియోగించుకుంటాయి. అర్థమవుతుందా? అందుకే నేను ఈ రోజే మార్నింగ్ మీ క్లాస్ కంటే ముందు నేను తోటకెళ్ళి వచ్చాను, పొలంకి వెళ్ళి వచ్చాను. మా పొలంలో జీలు కలిగాడు మా తమ్ముడు. ఆ జీలుగు విపరీతంగా పెరిగింది. అది ఫాబేసి లెగ్యుమినేసి కుటుంబానికి సంబంధించిన మొక్క. జీలుగ కానీ పిల్లి పెసర కానీ, అర్థమవుతుందా, జనుము కానీ ఇవి అలుకుతారు పొలాల్లో. ఎందుకు? పచ్చిరొట్టె ఎరువుగా కొంత ఎత్తు పెరిగిన తర్వాత దాన్ని కలియ దున్ని వరి పొలంలో వరి నాటేస్తారు. ఎందుకు? ఈ ఫాబేసి లేదా లెగ్యుమినేసి కుటుంబానికి సంబంధించిన మొక్కల యొక్క వేళ్ళ పైన ఏముంటాయి? నాడ్యూల్స్ ఫార్మేషన్. ఈ నాడ్యూల్స్ లో నైట్రోజనేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ప్రత్యేకించి బ్యాక్టీరియాస్ ఉంటాయి. నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా ఉంటుంది. ముఖ్యంగా ఫాబేసిలో రైజోమియం లెగ్యుమినేసోరం అనేటువంటి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది వాతావరణంలో ఉండేటువంటి అణునత్రజన్ని, మాలిక్యులర్ నైట్రోజన్ ను యూజబుల్ ఫామ్ గా నైట్రేట్స్ కానీ అమోనియాగా మార్చి వేరుపూడి పెళ్ళలో స్థాపన చేస్తారు. అప్పుడు అవి భూమిలో కలియ దున్నడం ద్వారా పచ్చిరొట్టె ఎరువు ఉపయోగపడుతుంది, గ్రీన్ మ్యాన్యూర్ ఉపయోగపడుతుంది. అర్థమవుతుంది? అందుకే నైట్రోజన్ మినరల్ న్యూట్రియంట్ అంటాం. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఏం చేస్తాం? అవి వాతావరణంలో డైరెక్ట్ గ్యాసెస్ నుంచి మొక్కకు డిఫ్యూజన్ ద్వారా పత్రరంధ్రాల ద్వారా కానీ మొక్క యొక్క బాహ్య చర్మం ద్వారా కానీ మొక్కలోకి వచ్చి చేరుతుంది. అర్థమవుతుందా? అట్లా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ మెగ్నీషియం డెఫిషియన్సీ సిండ్రోమ్? మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల కలిగేటువంటి లక్షణం ఏంటిది? ఎలాంటి వ్యాధులు? సిండ్రోమ్ మీన్స్ నంబర్ ఆఫ్ డిసీజెస్ అన్నమాట. అంటే అనేక వ్యాధుల సమ్మిళితాన్ని మనం సిండ్రోమ్ అంటాం. మీరు హెచ్ఐవి అని మనం చదివాం. అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ వల్ల మనకి ఏమొస్తుంది? ఎయిడ్స్ వస్తుంది. ఎయిడ్స్ అంటే ఏంటిది? అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. సిండ్రోమ్ అంటే అనేక వ్యాధుల సమ్మిళితం. ఇక్కడ మెగ్నీషియంకు సంబంధించి లోపించడం వల్ల ఎలాంటి వ్యాధి లక్షణాలన్నీ కూడా ఎక్కువ వ్యాధి లక్షణాలు కనబడతాయి. ఎలాంటి లక్షణాలు? క్వశ్చన్, ఇలాంగేటెడ్ స్టెమ్, chlorosis in young leaves, chlorosis in older leaves, spindly and woody stem. ఆన్సర్ ఏం పెట్టుకుంటాం? ఆన్సర్ ఏం పెట్టుకుంటాం? ఆన్సర్ ఏం పెడతాం రా? ఆన్సర్ క్లోరోసిస్ ఇన్ ఓల్డర్ లీవ్స్. క్లోరోసిస్ ఇన్ ఓల్డర్ లీవ్స్ అంటే ముదిరిన పత్రాలలో ఏం జరుగుతుంది? క్లోరోసిస్. క్లోరోసిస్ ని తెలుగులో ఏమంటామంటే నిర్హరితము. నిర్హరితము. మెగ్నీషియంకు సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ మెగ్నీషియం అనేటువంటిది సాధారణంగా పత్రహరిత నిర్మాణంలో అనుఘటకంగా ఉంటుంది. మెగ్నీషియం మనకు 4 నిర్మాణం ఐరన్ లో, మన ఏది హిమోగ్లోబిన్ లో 4 నిర్మాణం ఎట్లా ఉంటుందో సేమ్ మనకు ఈ క్లోరోఫిల్ యొక్క నిర్మాణంలో మనకు 4 స్ట్రక్చర్ లో మధ్యలో అనుఘటకంగా ఉండేది మెగ్నీషియం. గుర్తుపెట్టుకోండి. అంటే పత్రహరిత నిర్మాణంలో అనుఘటకంగా మెగ్నీషియం ఉంటుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? దీప్తి, పూజ, గంగోత్రి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్కవర్డ్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా? నైట్రోజన్ స్థాపన చేసే బ్యాక్టీరియాని ఎవరు కనుక్కున్నారు? ప్యాచరా, తర్వాత లిస్టరా, తర్వాత యునోగ్రాడ్స్కా, తర్వాత కోచా. ఇది చెప్పిన వాళ్ళకు ఖచ్చితంగా పీజీ ఎంట్రన్స్ వస్తుంది. చెప్పండి చూద్దాం, తప్పైనా పర్లేదు. ఏనా, బీనా, సీనా, డియా? కనబడుతుందా మీకు? కనబడుతుంది సార్. ఏంటిది ఆన్సర్? వినోగ్రాడ్స్కి. వినోగ్రాడ్స్కి. ఈ రినోగ్రాడ్స్కి జీవుల ద్వారా వాతావరణంలో నత్రజని స్థాపన చేయబడుతుందని, బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరంటే ఈ వినోగ్రాడ్స్కి. దీన్నే డైఅజోట్రోఫీ అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? డైఅజోట్రోఫీ అని కూడా పిలుస్తారు. ఈ డైఅజోట్రోఫీ అంటే డై అంటే 2, అజో మీన్స్ నైట్రోజన్, ట్రోఫీ అంటే
జీవుల ద్వారా, ట్రోఫీ అంటే పోషక అంటే జీవుల ద్వారా స్థాపన చేయడం. డైఅజోట్రోఫీ అనునత్రజనిని, మాలిక్యులర్ నైట్రోజన్ వాతావరణంలో ఉండేటువంటి అనునత్రజన్ని మొక్కలకు ఉపయోగపడేటువంటి నైట్రేట్స్ అమోనియా రూపంలో స్థాపన చేస్తాయి. జీవుల చేత బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. డైఅజోట్రోఫీ అంటే జీవుల చేత జీవనత్రజని స్థాపన, బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. అది బ్యాక్టీరియాలే కావచ్చు, సైనో బ్యాక్టీరియా కావచ్చు, నీలియాకుపచ్చ శైవలాల ద్వారా కావచ్చు, ఈ విధంగా స్థాపన చేయబడతాయి. దాన్ని డైఅజోట్రోఫీ అంటాం. దాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త వినోగ్రాడ్స్కి. ఇది గుర్తుపెట్టుకోండి, రేపు ఎగ్జామ్ లో కనబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. అరే ఈ బొమ్మను చూసారమ్మా మీరు ఎప్పుడన్నా? మనం ఊళ్ళో రోడ్డు పక్కన వెళ్తా ఉంటే ఎంచక్క మొక్క పైన మొత్తం చాలా చక్కగా మెడలో హారం మాదిరిగా పచ్చగా మంచిగా కనబడతా ఉంటది అన్నమాట. ఏంటిది ఇది? బంగారు తీగ. వెరీ గుడ్, బంగారు తీగ. దీని సైంటిఫిక్ నేమ్ ఎవరైనా చెప్తారా? కెస్కూటా. ఏంటిది ఇది? కస్కూటా రెపెన్స్. ఈ కస్కూటా రెపెన్స్ అనేటువంటిది కంప్లీట్ స్టెమ్ పారాసైట్, సంపూర్ణ కాండ పరాన్నజీవి. అర్థమవుతుంది? ఇవి హాస్టోరియాలు అనే ప్రత్యేకం. ఇట్ ఈస్ ఏ రిమెంబర్, కెస్కూటా ఇస్ ఏ యాంజియోస్పెర్మ్. ఇది పుష్పించే మొక్క. చూడండి, వైట్ ఫ్లవర్స్ ఉంటాయి దీంట్లో. ఏ ఫ్లవర్స్ ఉంటాయి? వైట్ ఫ్లవర్స్ కనబడతాయి మిత్రమా, గుర్తుపెట్టుకోండి. బట్ ఇట్ ఈస్ ఏ పారాసైట్. ఇక్కడ ఈ చేతివేల లాంటి నిర్మాణాలు ఇక్కడ కనబడుతున్నాయి చూడండి, వీటిని హాస్టోరియాలు అంటారు. హాస్టోరియా. రైట్, ఆన్సర్ ఏంటిది? కన్స్యూమ్ లివింగ్ హోస్ట్ అంటే మనకు సజీవంగా ఉండేటువంటి ఇతర మొక్కల పైన కంప్లీట్ గా సజీవ మనకు ఏది పారాసైట్ గా మొక్కగా మనం పిల్లలు అనేటువంటి జరుగుతుంది. obligate parasite means entire their life cycle the parasite live like a parasite. అది ఎప్పుడు పరాన్నజీవ మొక్కగానే పెరుగుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు శాంటాలం అంటే గంధం ఏమన్నా చూసిర్రా? అది పాక్షిక మూల పరాన్నజీవి. అంటే మనకు దాన్ని మనం ఏమంటాం అంటే పార్షియల్ పారాసైట్ అన్నట్టు. మనం పార్షియల్ అబ్లిగేట్ కాకుండా దాన్ని మనం ఏమని పిలవచ్చు అంటే ఫ్యాకల్టేటివ్ పారాసైట్ పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ అబ్లిగేట్ వర్సెస్ ఫ్యాకల్టీ మనం మీకు ఆల్రెడీ చెప్పాను చూడండి. నెక్స్ట్, ప్లాంట్ అబ్జార్బ్ నైట్రోజన్ ఫ్రమ్ ద సాయిల్ విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్. ఈ కింద ఏ రూపంలో నైట్రోజన్ భూమిలో నుంచి ఏ రూపంలో అబ్జర్వ్ చేస్తుంది? పొటాషియం భూమిలో నుంచి ఏ రూపంలో అబ్జర్వ్ చేస్తుంది? ఫాస్ఫరస్ భూమిలో నుంచి ఏ విధంగా అబ్జర్వ్ చేస్తుంది? కాల్షియం భూమిలో నుంచి ఏ విధంగా అబ్జర్వ్ చేస్తుంది? మెగ్నీషియం ఏ రూపంలో అబ్జర్వ్ చేస్తుంది? సల్ఫర్, అదేవిధంగా క్లోరిన్, తర్వాత ఐరన్, మ్యాంగనీస్, బోరాన్, ఇవి భూమిలో నుంచి ఏ రూపంలో మొక్కలు తీసుకుంటాయంటే ఈ రూపంలో. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కనబడిందా? క్లియర్? ఇప్పుడు ఆన్సర్ ఏం పెట్టచ్చు? నైట్రేట్స్. నైట్రోజన్ కాదు, నైట్రిక్ యాసిడ్ కాదు, ఫ్రీ నైట్రోజన్ గ్యాస్ కాదు, నైట్రేట్స్ రూపం ఇచ్చిన ఆన్సర్. ఇక్కడ మీకు బొమ్మ కనబడుతుంది, ఇగో నైట్రేట్స్, అమోనియా. అక్కడ అమోనియా ఆప్షన్ లేదు కాబట్టి నైట్రేట్స్. పొటాషియం K+, ఫాస్ఫరస్ H2PO4- లేదా HPO4-2 ఫాస్ఫేట్. అదేవిధంగా కాల్షియం Ca+2, Mg+2. ఓకే. తర్వాత ఈ మెగ్నీషియం ముఖ్యంగా కణత్వచాలు ఏదైతే కణకవచంలో మనకు ఇది మిడిల్ లామెల్లా మధ్య పటలిక ఏర్పడంలో కూడా కాల్షియం మెగ్నీషియం పెక్టేటే తోడ్పడుతుంది. మెగ్నీషియం ముఖ్య పాత్ర వస్తుంది. సల్ఫర్ కి సంబంధించి మనకు తెలుసు ఈ సల్ఫేట్ రూపంలో, కాల్షియం క్లోరైడ్ అయాన్ రూపంలో, ఫెర్రస్ కానీ ఫెర్రిక్ రూపంలో కానీ ఐరన్, తర్వాత మ్యాంగనీస్ Mn+2 రూపంలో కానీ, బోరాన్ మనకు ముఖ్యంగా బోరేట్ లేదా బోరిక్ యాసిడ్ రూపంలో కానీ. ఓకేనా? బోరాన్ గురించి మనం చెప్పుకుంటే ఈ బోరాన్ ముఖ్యంగా పరాగరేణు మొలకెత్తడంలో, అంటే పొలెన్ గ్రెయిన్ నుంచి పొలెన్ ట్యూబ్ ఏర్పడంలో బోరాన్ అవసరం. అంటే అది అదేవిధంగా ఫ్లోయం మొక్కలకు సంబంధించినటువంటి కాంప్లెక్స్ టిష్యూలో పోషక కణజాలంలో చక్కెర రవాణా కావాలంటే బోరాన్ అవసరం, గుర్తుపెట్టుకోండి. తర్వాత కాపర్ Cu+2, తర్వాత మనకు మాలిబ్డినం ఏది MoO4-2 మాలిబ్డేట్ రూపంలో, మనకు నికెల్ Na+2 రూపంలో మన మొక్కలు గ్రహించడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మైక్రోన్యూట్రియంట్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ షుగర్, సింథసిస్ ఆఫ్ ఎంజైమ్స్ అండ్ సెల్ డివిజన్ ఈస్. మరి
ఈ ఏదైతే ఏ సూక్ష్మ మూలకం ఇక్కడ ప్రత్యేకించి ఈ షుగర్ ట్రాన్స్పోర్ట్ లో కానీ సెల్ డివిజన్ లో కానీ మనకు తోడ్పడుతుందని అడిగాడు. ఇక్కడ వీటి ఫంక్షన్స్ ఇచ్చాడు చూడండి, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, బోరాన్. ఓకేనా? చూడండి, ఈ ఈ ఈ ఈ బొమ్మ చూస్తే మీకు ఆన్సర్ అవుతుంది. కొంచెం చిన్నగా చేస్తుంది ఇది. ఓకే, ఈ బొమ్మ చూస్తే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. Nitrogen responsible for vegetative growth and the building block for the protein in the plant. P critical అంటే P means phosphorus. ఓకే, ఫాస్ఫేట్ రూపంలో. నైట్రోజన్, నైట్రేట్స్, అమోనియం రూపంలో మొక్కలు గ్రహిస్తాయి. K అంటే K+2 రూపంలో గ్రహిస్తాయి. ముఖ్యంగా ఫాస్ఫరస్ ఏం చేస్తుంది మొక్కల్లో? క్రిటికల్ ఇన్ రూట్ డెవలప్మెంట్, క్రాప్ మెచ్యూరిటీ అండ్ సీడ్ ప్రొడక్షన్. K అంటే పొటాషియం, యాక్టివేట్ ఎంజైమ్స్ అండ్ ఇంపార్టెంట్ టు ప్లాంట్స్ ఎబిలిటీ టు విత్స్టాండ్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ అండ్ డ్రాట్. అంటే కరువు కాటకాలు వచ్చినప్పుడు కానీ క్లిష్ట పరిస్థితుల్లో మొక్క తట్టుకోవడంలో పొటాషియం అయాన్. ఎందుకు? పత్రరంధ్రాలు మూసుకొని తెరుచుకోవడంలో పొటాషియం అయాన్ తోడ్పడుతుంది, గుర్తుపెట్టుకోండి. బి అంటే బోరేట్ రూపంలో మనకు మొక్కలు గ్రహిస్తాయి. ఇంపార్టెంట్ ఇన్ షుగర్ ట్రాన్స్పోర్ట్. ఇంతకుముందు నేను చెప్పాను చూడండి, అంటే చక్కెర రవాణాలు, పోషక కణజాలంలో చక్కెర రవాణా కావాలన్నా, సెల్ డివిజన్ కణ విభజన చెందాలన్నా, అండ్ అమైనో యాసిడ్ ప్రొడక్షన్, అమైనో ఆమ్లాల తయారీలో కూడా బోరాన్ తోడ్పడుతుంది. పరాగరేణు మొలకెత్తాలన్న పొలన్ గ్రీన్ జెర్మినేషన్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎలిమెంట్స్ ఆర్ మైక్రోన్యూట్రియంట్స్, దట్ ఈస్ బోరాన్. తర్వాత క్లోరైన్ అంటే క్లోరైడ్ రూపంలో మొక్కలు గ్రహిస్తాయి. ముఖ్యంగా యూజ్డ్ ఇన్ టర్గర్ రెగ్యులేషన్, రెసిస్టెంట్ డిసీజెస్, మొక్కల నుంచి పత్ర వ్యాధుల నుంచి ప్రొటెక్ట్ చేయడంలో, అండ్ ఫోటోసిన్సిస్ రియాక్షన్. ముఖ్యంగా ఇది మనకు ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్, నీరు విచ్ఛిన్నం చెందడంలో మనకు ఇవి తోడ్పడుతుంది. మనకు మ్యాంగనీస్ కూడా తోడ్పడుతుంది. తర్వాత కాపర్ కాంపోనెంట్ ఆఫ్ ఎంజైమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫోటోసిన్సిస్, కిరణజన సమీకరణలో తోడ్పడేటువంటి ఎంజైమ్ లో పనిచేస్తుంది. ఫెర్రస్ మనకు తెలుసు, ఫెర్రిక్ రూపంలో కానీ ఫెర్రస్ రూపంలో కానీ తోడ్పడుతుందని చెప్పుకున్నాం. ఎంజైమ్ లో కానీ ముఖ్యంగా క్లోరోఫిల్ సింథసిస్, పత్రహరితము ఏర్పడాలంటే ఐరన్ అవసరం. పత్రహరిత నిర్మాణంలో అనుఘటకంగా ఉండేది మెగ్నీషియం, గుర్తుపెట్టుకోండి. తర్వాత మాలిబ్డినం ఇన్వాల్వ్స్ ఇన్ నైట్రోజన్ మెటబాలిజం, ఎసెన్షియలీ నైట్రోజన్ ఫిక్సేషన్. నత్రజని స్థాపనలో కానీ నైట్రోజనేజ్ ఫంక్షన్ కి కావాల్సినటువంటి మూలకం ఏంటిదంటే మాంగనీస్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఐరన్ ఆల్సో. తర్వాత ఈ మ్యాంగనీస్ క్లోరోప్లాస్ట్ ప్రొడక్షన్, మనకు పత్రహరితం ఉత్పత్తి కావడంలో కూడా మ్యాంగనీస్ తోడ్పడుతుంది. కో ఫ్యాక్టర్ ఇన్ మెనీ ప్లాంట్ రియాక్షన్స్, యాక్టివేట్స్ ఎంజైమ్ మ్యాంగనీస్. తర్వాత జింక్ కాంపోనెంట్స్ ఆఫ్ మెనీ ఎంజైమ్స్, ఎసెన్షియల్ ఫర్ ప్లాంట్ హార్మోన్స్ బ్యాలెన్స్ అండ్ ఆక్సిజన్ యాక్టివిటీ. ఇది వీటికి సంబంధించి. ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటిది? ద మైక్రోన్యూట్రియంట్స్ విచ్ ఇంపార్టెంట్ ఇన్ ది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ షుగర్, సింథసిస్ ఆఫ్ ఎంజైమ్స్ అండ్ సెల్ డివిజన్. ఇలా మూడు క్రియలు ఇచ్చాడు, మూడు ఫంక్షన్స్ ఇచ్చాడు. ఏంటంటే వెరీ గుడ్ గంగోత్రి. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ షుగర్, సెల్ డివిజన్ అండ్ ఇంకోటి ఏమి ఇచ్చాడు, దాంతో పాటుగా సింథసిస్ ఆఫ్ ఎంజైమ్స్, ఎంజైమ్ల ఉత్పత్తికి మనకు ఏమి ఇచ్చాడు? ఇక్కడ బోరాన్ ఇక్కడే ఉంది చూడండి. రైట్. నెక్స్ట్, ద మైక్రోన్యూట్రియంట్స్ ఇంక్లూడ్ ఆల్ ఎక్సెప్ట్. ఈ కింది వాటిలో మైక్రోన్యూట్రియంట్ కానిది అంటే ఈ మైక్రోన్యూట్రియంట్ ఇన్క్లూడ్ ఆల్ ఎక్సెప్ట్ అంటే ఇందులో ఏది మైక్రోన్యూట్రియంట్, మిగతా అన్ని కూడా మనకు ఏంటంటే ఇందులో ఒకటి మనకు మైక్రోన్యూట్రియంట్ మనకు ఏదైతే ఉందో వాటికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో ఏ కాదు అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఎక్సెప్ట్ అన్నాడు అంటే మిగతా అన్ని మైక్రోన్యూట్రియంట్స్, మాలిబ్డినము, క్లోరిన్, జింక్ ఇవన్నీ కూడా మనకు ఏంటి ఈ మైక్రోన్యూట్రియంట్స్. కార్బన్ అనేటువంటిది మ్యాక్రోన్యూట్రియంట్స్. తర్వాత ద న్యూట్రియంట్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ బై ప్లాంట్స్ ఇన్ ఏ లార్జ్ క్వాంటిటీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్. ఎక్కువ మొత్తంలో ఉపయోగపడే అవసరమయ్యే మూలకాలు ఏమంటారు? మనకు తెలుసు. వెరీ గుడ్ పూజ గంగోత్రి. మైక్రో అంటారు. ఫస్ట్ దే మనం స్మాల్ క్వాంటిటీస్ అన్నప్పుడు మైక్రో అన్నాం. ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ లెగ్ హిమోగ్లోబిన్ ఇన్ రూట్ నాడ్యూల్ ఆఫ్ లెగ్యూమ్స్? మీకు వేరుబుడిపేలు ఇట్లా మీరు కట్ చేసి చూస్తే అందులో పింక్ కలర్ ఉండే లేదా రెడిష్ పింక్ కలర్ ఉండే నిర్మాణం కనబడుతుంది, స్ట్రక్చర్ కనబడుతుంది. అదేంటిదంటే లెగ్ హిమోగ్లోబిన్. ఈ లెగ్ హిమోగ్లోబిన్ ఏది
మనకు సెక్రెట్ చేస్తుంది, స్రవిస్తుంది, లేదా ఉత్పత్తి చేస్తుంది అంటే లెగ్యుమినేసి కుటుంబానికి సంబంధించిన మొక్కలు ఉత్పత్తి చేస్తాయి. మరి అది ఏం పని చేస్తుంది? ఈ బొమ్మను చూస్తే మీకు లెగ్ హిమోగ్లోబిన్ ఏం పని చేస్తుందో మీకు అర్థమవుతుంది. లాస్ట్ పాయింట్ చదివితే మీకు ఆన్సర్ వస్తుంది. ఏంటిది అది? ఇట్ ఈస్ ఆక్సిజన్ క్యారియర్ అండ్ ఎన్ ఎఫిషియంట్ ఆక్సిజన్ స్కావెంజర్. అంటే ఆక్సిజన్ ను అది ఏం చేస్తుంది? గ్రహిస్తుంది. ఎందుకు? ఒకవేళ ఆక్సిజన్ ఉంటే నైట్రోజనేజ్ ఎంజైమ్ పనిచేయదు. నైట్రోజనేజ్ ఎంజైమ్ పనిచేయకపోతే వాతావరణంలో నత్రజని వేరుబుడిపిలో ఫిక్సేషన్ కాదు. కాబట్టి నైట్రోజనేజ్ ఎంజైమ్ పనిచేయాలంటే ఏముండకూడదు? ఆక్సిజన్ ఉండకూడదు. ఆక్సిజన్ రహిత పరిస్థితుల్లో యాక్టివ్గా పనిచేస్తుంది. ఎనరోబిక్ కండిషన్ లో యాక్టివ్గా పనిచేస్తుంది నైట్రోజనేజ్ ఎంజైమ్. ఆ నైట్రోజనేజ్ ఎంజైమ్ యాక్టివ్గా పనిచేయాలంటే లెగ్ హిమోగ్లోబిన్ అక్కడ అవసరం. ఈ లెగ్ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ గ్రహిస్తుంది. ఇప్పుడు మానవుల్లో ఎర్రక్త కణం లో ఏది మనకు ఈ రక్తంలో ఉండే ఎరుపు వర్ణ ద్రవ్యం ఏంటిది? హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ దేనికి పట్టుకుంటుంది? ఆక్సిజన్ పట్టుకుంటుంది. అప్పుడు ఆక్సి హిమోగ్లోబిన్ అవుతుంది. ఇక్కడ లెగ్ హిమోగ్లోబిన్ ఏంటి చేస్తుంది? ఆక్సిజన్ క్యాచ్ చేస్తుంది. చేసి ఆక్సిజన్ స్కావెంజర్ గా పనిచేస్తుంది. ఆక్సిజన్ అక్కడ ఉండనియదు. పట్టుకొని రాగానే ఆక్సిజన్ తయారైనవా నేను పట్టుకుని పోతాను పట్టు. ఎనరోబిక్ కండిషన్స్ ఏర్పడుతుంది. అప్పుడు రూట్ నాడ్యూల్స్ లో నైట్రోజన్ ఫిక్సేషన్ కావడం అనేటువంటి జరుగుతుంది. యాక్టివ్గా నైట్రోజన్ ఎంజైమ్ పనిచేస్తుంది. ఆన్సర్ ఏంటిది ఇప్పుడు? ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ స్కావెంజర్ ఆఫ్ ఆక్సిజన్. లెగ్ హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది? ఆక్సిజన్ స్కావెంజర్ గా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ కరెక్ట్ ఆన్సర్. రైట్. ఇక్కడ మనకు ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్, డైఅజోట్రోఫీ, తర్వాత సైటోక్రోమ్ ఏది ఉంది, తర్వాత బయోసింథసిస్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ మనకు ఏమిచ్చారు? జతపరచమన్నాడు. ఏం చేయమన్నాడు? జతపరచమన్నాడు. ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్, డయాజోట్రోఫీ, సైటోక్రోమ్ సి ఆక్సిడేజ్, బయోసింథసిస్ ఆఫ్ ఐఏఏ. ఐఏఏకు ఏం పనిచేస్తుంది? గుర్తుపెట్టుకోండి, ఐఏఏ పనిచేయాలంటే కావాల్సిన మూలకం జింక్. ఓకేనా? జింక్. ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అంటే ఏం పెట్టినాం? ఏమని చెప్పిన నేను? మ్యాంగనీస్. మ్యాంగనీస్. ఇలా క్లోరిన్ లేదు మిత్రమా, ఆప్షన్ లో క్లోరిన్ లేదు, మ్యాంగనీస్. డయాజోట్రోఫీ అంటే ఏమని చెప్పాను? నైట్రోజనేజ్ అనే ఎంజైమ్ పనిచేస్తుంది. అంటే అర్థం ఏంటిది? మాలిబ్డినం. నైట్రోజనేజ్ ఎంజైమ్ యాక్టివ్ పనిచేయాలంటే మాలిబ్డినం కావాలి, ఫెర్రస్ కావాలి. ఇక్కడ ఫెర్రస్ లేదు. డైరెక్ట్ ఆన్సర్ మాలిబ్డినం. తర్వాత సైటోక్రోమ్ సి ఆక్సిడేజ్. గుర్తుపెట్టుకోండి, సైటోక్రోమ్ లో ఖచ్చితంగా సైటోక్రోమ్ అంటే కాపర్. బయోసింథసిస్ ఆఫ్ ఐఏఏ. ఆన్సర్ ఏం పెట్టాలి? బయోసింథసిస్ ఆఫ్ ఐఏఏ జింక్. ఏంటిది? ఇది కరెక్ట్ ఆన్సర్, జింక్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. A wild type organism that does not need any additional growth supplement is known as. అంటే ఇలాంటి మినరల్ సప్లిమెంట్ కానీ పోషక మూలకాలు మనం ఇవ్వకుండానే నేచురల్ గా పెరిగినట్లయితే వాటిని ఏమని పిలుస్తాం? అడిషనల్ గా మనం ఇవ్వకపోతే దాన్ని ఏమని మనం పిలుస్తాం? ఇక్కడ ఇచ్చింది చూడండి, ఆక్సోట్రోప్స్ వర్సెస్ ఫోటోట్రోప్స్. ఈ రెండు మీకు తెలిస్తే ఆన్సర్ పెడతారు. Auxotropes are organisms that are unable to produce an essential organic compound due to a gene mutation. Prototropes are organisms that are capable of producing all organic compounds needed for their growth. Okay, na? Have an additional nutrient requirement. Edi auxotroph. Phototrope does not have an additional nutrient requirement. బయట నుంచి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏది? ప్రోటోట్రోప్స్. ఇప్పుడు ఈ ఆన్సర్ ఏం పెట్టుకుంటాం? ఆక్సోట్రోఫా, ఫోటోట్రోఫా?
ప్రోటో ప్రోటోట్రోఫ్ అన్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మినరల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ వాటర్ స్ప్లిట్టింగ్ రియాక్షన్స్ డ్యూరింగ్ ఫోటోసిన్సిస్. కాంతి నీటి కాంతి విశ్లేషణలో లేదా కాంతి సమక్షంలో నీరు విచ్ఛిన్న స్ప్లిట్ అయిపోయి ప్రోటాన్స్ హైడ్రాక్సిల్ అయాన్ గా విడిపోవడానికి తోడ్పడే మూలకాలు ఏంటి అని అడిగాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని మూలకాలు తోడ్పడతాయి? మెగ్నీషియం క్లోరిన్ తోడ్పడుతుందా, పొటాషియం మ్యాంగనీస్ తోడ్పడుతుందా, మ్యాంగనీస్ అండ్ క్లోరిన్ తోడ్పడుతుందా, మాలిబ్డినం మ్యాంగనీస్ తోడ్పడుతుంది? మ్యాంగనీస్ అండ్ క్లోరిన్. ఏం తోడ్పడుతుంది? మ్యాంగనీస్ అండ్ క్లోరిన్. మెగ్నీషియం అండ్ క్లోరినా, మ్యాంగనీస్ అండ్ క్లోరియమా? అంటే ఏనా, బియా, సియా, డియా? అనుకున్నా ఏ పెడతారు మీరు, కానీ ఏ కరెక్ట్ చదవంది ఏంటిది? మ్యాంగనీసా, మెగ్నీషియమా? మెగ్నీషియం. అది కాదు, అది కాదు. చూసిరా, అందుకే ఏనా బి అన్న చదవాలి కరెక్ట్ గా. ఆన్సర్ ఏంటిది? మ్యాంగనీస్ అండ్ క్లోరైడ్. ఓకే, నీరు విచ్ఛిన్నం చెందడానికి. ఓకేనా? రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినరల్ యాక్టివేట్స్ ద ఎంజైమ్స్ ఇన్వాల్వ్డ్ రెస్పిరేషన్? అంటే శ్వాసక్రియకు సంబంధించి తోడ్పడేటువంటి ఎంజైమ్స్ ఏంటి అని అడిగాను. నైట్రోజన్ అండ్ ఫాస్ఫరసా, పొటాషియం అండ్ కాల్షియమా, మెగ్నీషియం అండ్ మ్యాంగనీసా, సల్ఫర్ అండ్ ఐరన్? మెగ్నీషియం అండ్ మ్యాంగనీస్. నెక్స్ట్, చూస్ కరెక్ట్ ఆన్సర్. నైట్రోసోమోనాస్ అనే బ్యాక్టీరియా ఏం పని చేస్తుంది? థయోబాసిల్లస్ డీనైట్రిఫికెన్స్ అనే బ్యాక్టీరియా ఏం పని చేస్తుంది? నాస్టాక్ ఏం పని చేస్తుంది? అజటోబాక్టర్ అనేది ఏం పని చేస్తుంది? ఏది ఫ్రీ లివింగ్ నైట్రోజన్, ఏది ఎనరోబిక్ నైట్రోజన్, ఏది డీనైట్రిఫికేషన్ పనిచేస్తుంది, ఏది నైట్రేట్ ఆర్ నైట్రేట్ తయారు చేస్తుంది? జతపరచండి. నైట్రోసోమోనాస్ నైట్రైట్ టు నైట్రేట్. థయోబాసిల్లస్ ఏం పని చేస్తుంది? డీనైట్రిఫికేషన్ పని చేస్తుంది. థయోబాసిల్లస్ డీనైట్రిఫికెన్స్ కాబట్టి డీనైట్రిఫికేషన్. నాస్టాక్ ఏం పని చేస్తుంది? ఫ్రీ లివింగ్ నైట్రోజన్ ఫిక్సర్స్. yes. అజటోబాక్టర్ ఏం చేస్తుంది? అనరోబిక్ నైట్రోజన్ ఫిక్సర్. యా, అర్థం అంతే. క్లియరా? క్లియరా? అందుకే దేని దానికే లైన్ గా కరెక్ట్ ఆన్సర్లు ఏర్పడేటట్టుగా దేని దానికే ఉన్న, ఏం టెన్షన్ లేదు. నెక్స్ట్, చూస్ కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా సేమ్. సల్ఫర్, జింక్, మెగ్నీషియం అండ్ మాలిబ్డినం. జింక్ ఆక్సిన్ సార్. ఎస్, జింక్ ఆక్సిన్. వెరీ గుడ్. మెగ్నీషియం, మాలిబ్డినం నైట్రోజినేస్ సార్. వెరీ గుడ్. మాలిబ్డినం నైట్రోజనస్. వెరీ గుడ్. మెగ్నీషియం క్లోరోఫిల్. ఎస్, మెగ్నీషియం క్లోరోఫిల్. ఎక్సలెంట్. సల్ఫర్, మిథియోనైన్. మిథియోనైన్ అనే అమైనో ఆమ్లంలో సల్ఫర్ అనుఘటకంగా ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయింది. సో ఇది మనకు ఏది మినరల్ న్యూట్రిషన్ కు సంబంధించి ఈరోజు మనం ఆపేద్దాం. రేపు తరగతిలో మనకు నైట్రోజన్ మెటబాలిజం కానీ, రేపు ప్లాంట్ టాక్సానమీ, రేపు ఎగ్జాక్ట్లీ 9 o'clock, 8 o'clock వద్దు కానీ 9 o'clock, 9 to 10 మార్నింగ్ 9 to 10 మనం క్లాస్ తీసుకుందాం. బీ రెడీ. ఓకే, ఓకే సార్. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ నేను మళ్ళీ రేపటి దాంట్లో, రేపే లాస్ట్ మీకు ఉన్న టైం కాబట్టి రేపు మాక్సిమం మార్ఫాలజీకి సంబంధించి, ప్లాంట్ టాక్సానమీకి సంబంధించి రేపటి తరగతిలో చూస్తాను. ఓకేనా మిత్రమా? మంచి కావాలనే ఒక ఎవరు అడుగుతున్నా? పూజ చెప్పమ్మా. సార్ ఏం అడుగుతా? ఓకే సార్ అన్న సార్. థ్యాంక్ యూ సార్.